మహిమ కలుగును గాక. రైట్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇందాక మీరు పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ చదివారు కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఎదుర్కొనుటకు దేవుడికి మహిమ కలుగును గాక. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును మన వెనికిడిలో దీవించి వాక్యానుభవమునకు మన ఆత్మీయ స్థితిని హెచ్చించును గాక. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకుని ఆత్మ తండ్రి మనకు సహాయపడులాగున ఈ రెండో రాకడ పండగ సందేశాన్ని మన ఆత్మలకు అందించులాగున మనందరం కూడా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల ప్రభువా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన పావనామానికి వందనాలు, కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి, మీ మహాదయను బట్టి మరొక ఏడాది నువ్వు బయలుపరిచిన బైబిల్ మిషను ఒలియవల ప్రార్థనా మందిరంలో మీ ద్వితీయాగమనాన్ని, మీ మధ్యాకాశ ప్రత్యక్షతను మేము జ్ఞాపకం చేసుకుని పండగ ఆచరించుటకు ప్రభు మాకు అనుగ్రహించిన ఈ తరుణమును బట్టి, ఈ నిరీక్షణను బట్టి, ఈ ఆనందాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు, ఈ దినము కొంతసేపు మీ పరిశుద్ధమైన గ్రంథములో నుండి మీ రాకడను మేము ధ్యానము చేసుకొని చూడగా మా ప్రాణాత్మ దేహాలకు గొప్ప ఉజ్జీవము, మీ పావనాత్మ ద్వారా ఉద్రేకమును మీరే పొడమించి యుగదేవ మీ యొక్క మహిమగల రాకకు ఆయత్తపరచబడి కూడి చేరిన వారందరికీ వినుచున్న నీ రాకడ దీవెన కూడా అందించమని సమస్త మహిమలు మీకే ఆరోపిస్తూ, ఇగో నిలబడిన దాసుడును నన్ను కూడా నీ ఆత్మతో నింపి వచ్చిన వారందరి అంతరంగాలను ఎరిగిన దేవుడు, ప్రతివారి విశ్వాసమును నీ వాక్యం ద్వారా మీరే దిద్ది మీ రాక ఆయత్తపరిచి మేఘమెక్కించమని, మహిమ బోధకుడుగా మా కొరకు ప్రత్యక్షమై మహిమవరుడుగా మా మధ్యకు రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినియమతో సమర్పించి స్తోత్రించి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మన ప్రాణప్రియుడు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామమున ఆయన మధ్య ఆకాశ ప్రత్యక్షను ధ్యానము చేసుకుని ఈ మహిమగల పండగలో ఏకీభవించిన ప్రియులారా, ఆత్మతండ్రి ఆరోహణ వధువులుగా ఆయత్తపరిచి ఆగమన వరుల్లో ఐక్యపరచును కాక. రైట్. మీ అందరికీ మరొకసారి పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వశ్రేష్టమైన నామములో మరణాతా, మరణాతా, మరణాతా. అందరూ బాగున్నారా అమ్మా? దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల మీరంతా క్షేమమే కదా? చలేస్తుంది అందరికీ. సరే, నా ఫ్యాన్ కట్టేద్దాం, ఎందుకంటే నా కాగితాలు ఎగిరిపోతున్నాయి. నా ఫ్యాన్ చాలు, నా ఫ్యాన్ కట్టేయండి చాలు. రైట్, ఆగింది. కొంతసేపు పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ ద్వితీయాగమనం గురించి, ఈ రెండో రాకడ పండుగను గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో నుండే కొన్ని మాటలు మనం వివరించుకుందాం. అయితే మాటలో మాట నేను మిమ్మల్ని కొన్ని మాటలు అడుగుతా, మీరందరూ నాకు చెప్తారు అనుకుంటున్నా. చెప్తారా? మీ అందరికీ తెలిసిన ప్రశ్నే,
మళ్ళా ఒకసారి అడగనియండి నన్ను ఇలా. ఈరోజు మనం అందరం ఎందుకు కూడుకున్నాం? మీకు ముందే చెప్పా కదా! మీ అందరికీ తెలిసిన ప్రశ్నే అడుగుతానని. చెప్పండి. అమ్మా? రెండో రాకడ పండుగ. ఈ పండక్కి పేరేంటంటే, అయ్యగారు చెప్పిన పేరు లోకమెరగని పండుగ. ఏంటిది? లోకమెరగని పండుగ. ఏ పండగ? ఈరోజు మనం చేసుకునే పండగ లోకానికి తెలియదు. ఇది లోకానికి వింతైన పండగ. లోకము ఎరగని పండగ. మరి సంఘానికి? విచిత్రం ఏంటంటే ఇప్పుడు సంఘానికి కూడా తెలియట్లా. అయ్యగారు రాసిన పాటలో ఉంది కదా! రాకడ సామీప్యమన్నా లోకము హేళన చేయును. లోకం హేళన చేస్తుందంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. లోకముతో కూడా నీ సంఘము ఏకమాయెను నేనేమి చేతును. రెండో రాకడ పండగ అంటే అదెక్కడ పండగ? ఇది బైబిల్లో ఉందా? ఇదేం పండగ? ఇది వింతగా ఉంది. లోకం ఉందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ క్రైస్తవ సంఘం కూడా వాళ్ళు ఏమంటుంది? ఇదెక్కడ పండగ? లేఖనాల్లో ఉందా ఈ పండగ? దేవుని బిడ్డలారా, ప్రభువే మనకు స్వయంగా చెప్పాడు. మీ అందరికీ తెలిసిన మాటే. యేసు ప్రభువుల వారు ఆఖరి రాత్రి, ఆయన ఆఖరి భూలోకపు మానవుడిగా ఉన్న క్షణాలలో మాట్లాడిన మాట ఏంటన్నమాట? మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. యోహాను సువార్త 14 అధ్యాయంలో ప్రారంభ వచనాలు ఇవి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మలను. ఇది ఆఖరి రాత్రి, ఆఖరి గడియల్లో, ఆఖరి మాటలుగా తన శిష్యులైన వారికి ఇచ్చిన ఓ దివ్యమైన వాగ్దానం. మీరేం దిగులు పడమాకండి, మీరేమి కలవరపడమాకండి. ఇదిగో నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పి మీరేం బాధ పెట్టుకోమాకండి. దేవుడు నమ్మారు కదా, నన్ను కూడా నమ్మండి. మీ కొరకు నేను స్థలములు సిద్ధపరిచి వెళ్తున్నాను, స్థలాలు సిద్ధపరిచి వస్తాను. ఈ మాట ఎవరన్నారు? నాకు ఒక బలహీనత ఉంది. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను. మీరు చలేసి బీసుకుపోయినా నోరు తెరిచి మాట్లాడాల్సిందే. ఎందుకంటే నేను మాట్లాడలేను. నా బలహీనత చెప్పుకుంటూ పోవడం నాకు రాదు. మీరు నిద్రపోతూ ఉంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయే బోధకుడు అసలు కాను. కాబట్టి మిమ్మల్ని లేపుకుని మీ చెవిలో బోరు తేల్తా. ఇదే బోరా? రాకడ బోర, దేవుని వాక్యపు బోర. సరేనా? నేను లేపుతా ఉంటా. ఎక్కడైనా కంటిపు కనపడితే అపార్థం చేసుకోకండి. రైట్. ఎవరు నిద్రపోవట్లేదు, మీరంతా మంచివాళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. నా మాట వినపడిందా? నేను మాట్లాడతా, మీరు మాట్లాడాలి. మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసిద్ది నీ దిగే లోపులు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆఖరి రాత్రి, ఆఖరి మాటలు ఎవరికి? ఆయన శిష్యులకి. ఏంటా మాటలు? నేను మీకు ఇల్లు సిద్ధపరచి నేను మరలా వస్తాను. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో 3 సార్లు 7వ వచనంలో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ తర్వాత మరలా అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మళ్ళా ఆఖరి నుంచి 2వ వచనంలో మళ్ళా అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 14 అధ్యాయాలనేమో నేను మరలా వస్తానన్నాడు. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదంతా ఏమిటి? సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం. వాగ్దానం 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 అంటే తెలుసు కదా, ప్రమాణం. మీ అందరికీ నేను ఊరికనే అర్థం అవటాకే మాటలు వాడతా. 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నానని చెప్తే మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ
మా పేరుందా, మా పేరుందా, మాకొచ్చిద్దా, ఏ ఎప్పుడు ఇస్తావు, మా అకౌంట్లో పడినాయా డబ్బులు, దేనికోసం, 900 కోసమే. 900 కూడా నిండా లేవు, రైట్, 825 రూపాయలు, 30 రూపాయల కోసమే వాగ్దానం చేశారు 3 బండ్లు. దానికోసం 3 పూట్ల తిండి మాని గ్యాస్ బండల దగ్గర ఏలు ముద్ర వేయడానికి నిలబడ్డారు ఒక 3 నెలల క్రితం. అవునా? భూలోకంలో 900 కొరకే ఎంత నిరీక్షణ కలిగి ఉంటే మరి ఈయనిచ్చిన వాగ్దానం మీకు గుర్తుందా? నిజం చెప్పండి, గుండెల మీద చేసుకుని, ఈ వాగ్దానం మీకు గుర్తుందా? నేనుండు స్థలములో మీరు నువ్వు ఉండులాగాను నేను మరలా వచ్చి మిమ్మల్ని తోడుకొని వెళ్తాను. ఇది ప్రభు మనకు చేసిన వాగ్దానం, సంఘానికి దేవుడు చేసిన వాగ్దానం, నిరీక్షణ వాగ్దానం. నేను వస్తా. అయ్యగారు అన్నారు, రాకడ తలంపు లేకపోవటం పాపం, రాకడకు సిద్ధపడకపోవటం పాపం, రాకడ కొరకు ఎదురు చూడకపోవటం పాపం. ఈ 3 అయ్యగారు చెప్పినవే. రాకడ తలంపు లేకపోవటం పాపం, రాకడ సిద్ధపాటు లేకపోవటం పాపం, రాకడికి ఎదురు చూడకపోవటం. గ్యాస్ బండల కొరకు ఎదురు చూడకపోతే పాపమేం కాదు. కానీ మనం ఏం చేస్తాం? దీనికి చూపించే అంత ఎదురు చూపు ఎందుకని నేను చెప్పనా? అపవాది మన మీద ముసుకేసి ఈ రాకడ వాగ్దానాన్ని మనకు మరుగు చేసి ఈ రాకడను గురించిన మురుపు లేకుండా చేశాడు. ముసుకేసి, మరుగు చేసి, మురుపు లేకుండా చేశాడు. అందుకే ఈరోజు ఈ వాగ్దానం మనకి. అందుకే సంఘంలో కూడా వారు కూడా రాకడ పండగ అంటే ఇది ఎక్కడ పండగ అండి అంటున్నారు, ఇదేం పండగ అండి అంటున్నారు, బైబిల్ ఎక్కడుందండి అంటున్నారు. అసలు యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. కాబట్టి అది మర్చిపోయినా మర్చిపోవచ్చు, తప్పేమీ లేదు, నష్టం అంతకంటే లేదు. కానీ ఇది మర్చిపోతే వచ్చే నష్టం బహుభయంకరం. కాబట్టి ప్రభు చెప్పిన ఈ వాగ్దానం మర్చిపోవటం వల్ల సంఘం చాలా నష్టపోద్ది, చాలా అంటే చాలా నష్టపోద్ది, చెప్పలేనంత నష్టపోద్ది. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకునే పండగే రెండో రాకడ పండగ. అయిగా చెప్పిన మాటే, ఆయన బాలుడిగా ఈ లోకానికి వచ్చిన నరుడుగా దేవుడు వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునే సంఘం క్రిస్మస్ పండగ చేసుకుంటుంది. ఆయన సర్వమానవాళి పాపాలు తనపై వేసుకుని సిలువలో ప్రాణం పెట్టడాన్ని బట్టి గుడ్ ఫ్రైడే పండగ చేసుకుంటుంది. ఆయన సమాధి చేసి మరణాన్ని మరణింపజేసి పాతాళాన్ని ఓడించి నరకాన్ని ఓడించి తిరిగి లేచిన ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈస్టర్ పండగ, పునరుత్థాన పండగ చేసుకుంటుంది. అట్లాగే ప్రభు అందరికీ కనబడుతూ భూమి గురుత్వాకర్షణ శక్తిని జయించి పరలోకమునకు ఆరోహణుడై పరలోకానికి చేర్చుకోబడిన సందర్భాన్ని బట్టి ఆరోహణ పండగ చేసుకుంటుంది. అట్లాగే దేవుడు సంఘాన్ని అనాథగా విడిచిపెట్టనని చెప్పి ఆదరణకర్తను పంపించిన ఆ ఆత్మ తండ్రిని, ఆ కొమ్మరింపుని జ్ఞాపకం చేసుకుని పెందుకోస్తు పండగ చేసుకుంటుంది. మరి నేను మరలా వస్తాను, నా కొరకు ఎదురు చూడండి, సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్తాను అని చెప్పిన ఆయన మాట జ్ఞాపకం చేసుకుని ఈ పండగ చేసుకుంటే తప్ప? ఆ పండగలన్నీ చేసుకుని ఈ పండగలో ఎత్తకపోకపోతే మీకు తెలుసా ఆ పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో? శిష్యులు మీరు చూడండి, ఆయన అన్ని కార్యాలకు వారు సాక్షులు, అద్భుతాలకు, సూచక్రియలకు, మహత్కార్యాలకు ఆయన సువార్తకి వీళ్ళు సాక్షులు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానం అయ్యేటప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారా? లేరు. అయ్యగారు అన్నారు, శిష్యులు ఏ చెట్టు చాటునో పుట్ట చాటునో ఆయన దాక్కుని ఆయన పునరుత్థానాన్ని చూడాల్సింది. కానీ ఏమైపోయారు? అపవాది వేసిన ముసుగుకి భయపడి పారిపోయారు. ఆయన ప్రభు పదే పదే చెప్పాడు, ఈ మనుష్య కుమారుడు 3వ రోజు తిరిగి లేకపోవటం తథ్యం, తథ్యం, తథ్యం. కానీ ప్రభు అన్ని కార్యాల్లో వాళ్ళు సాక్షులే, అన్నిటిలో వాళ్ళు పాలిభాగస్తులే. కానీ
ఆయన తిరిగి లేచే సమయంలో మట్టుకు వారు లేరు. మరి ఈరోజు సంఘాన్ని కూడా అపవాది ఎలా మోసం చేస్తున్నాడో చూసారా? అన్ని పండగ క్రీస్తు పుట్టెను హల్లెలూయా అంటూ క్రిస్మస్ పండగను మహా ఆర్భాటంతో చేసుకుంటాం. అన్ని పండగలు చాలా ఆనందంతో చేసుకుంటాం. చెప్పరే మన నిరీక్షణ నెరవేరే పండగని, మన తలంపులు పండగగా మారే పండగని చెప్పరే అయ్యో మరుగు చేసేసాడు. ఎందుకని? అసలైనంత దేంటో ఉంది, ఈ పండగలోనే ఉంది. క్రీస్తు మహిమ సంకల్పన, రక్షణ మహాసంకల్పన నెరవేర్పు యొక్క ముగింపు దేంట్లో ఉందంటే ఈ పండగలోనే ఉంది. ఈ పండగలో పాలు పంపులు పొందకుండా, ఈ పండగ ఆనందం లేకుండా, ఈ పండగ దీవెన మనకు రాకుండా ఈరోజు అపవాది సంఘాలను ఏం చేస్తున్నాడు? ఆ మోసంలో మీరు పడకూడదనే మీ అయ్యగారు మనందరికీ ఏం ఏర్పాటు చేశారు? ఈ రెండవ రాకడ పండగ. ఈ మోసంలో మనం చిక్కుకోకూడదని మన దైవజనులు దాదాసయ్య గారు మన సంఘాలలో నవంబర్ మాసంలో ఏం ఏర్పాటు చేశారు? ఈ రెండవ రాకడ పండగ చేశారు. తప్పంటారా? ఒప్పంటారా? దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభునామానికే మహిమ కలుగును గాక. కాబట్టి అన్ని అనుభవాల్లో ఉండి చివరికి వారు ఏ అనుభవం లేకుండా పోయారు శిష్యులు. అట్లాగే అన్ని పండగలు చేసుకుని ఈ పండగ చేసుకోకపోతే చెప్పరే భక్తునికి పరిపూర్ణత లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రెండవ రాకడ పండగకు వచ్చిన వారులరా, ఈ వాగ్దానం మీద కాసేపు మనం నిలబడి మనం ధ్యానం చేసుకుందాం. సరేనా? రండి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? త్వరగా వచ్చుచున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలి. ఆయన ఎప్పుడు వస్తున్నాడు? అయ్యా మాకు గ్యాస్ బండ్లు ఎప్పుడు ఇస్తారో తెలుసు, కానీ తెలుసా మీకు? అపార్థం చేసుకోకండి. మీ మనసులకి జస్ట్ అలా అలా మీకు మీ మనసులో రేపటానికే గ్యాస్ బండ్ తెస్తున్నాను, కానీ మిమ్మల్ని విమర్శించాలని మటుకు కాదు. అయ్యో మాకు ఇదంటే ఇంత గుర్తుంది, ఇది మాకు ఎందుకు గుర్తులేదు అని మీరు అనుకొని పశ్చాత్తాపడి సరి చేసుకోవడానికే గ్యాస్ బండను తెస్తున్నాను తప్ప మిమ్మల్ని కించపరచడానికి అసలు కానే కాదు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు? ప్రశ్నే. మరి గ్యాస్ బండ్ ఎప్పుడు ఇస్తున్నాడు? నవంబర్ నుంచి మార్చి లోపు ఎప్పుడైనా ఒక బండి ఇస్తాడట. వచ్చే ఏడు నుంచి 3 బండ్లు ఇస్తాడట. ఖచ్చితంగా మనం ఈ రోజు కనుక ఈ నెలలో బండ తీసుకోకపోతే 900 పోతాయంట. బండ అవ్వకపోయినా లీక్ చేసి మరి బండలు ఖాళీ చేయమాకండే. 900 కోసం మీ సమయానికి అయ్యిద్ది. 6 నెలలు పెట్టాడు బాసు, మీకు ఇబ్బంది ఏం లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఇస్తాడంట బండ్లు? అయ్యో చెప్పేగా, నవంబర్ నుంచి మార్చి లోపు ఒక స్లాట్ బుక్ చేశారంట. మీరు ఎప్పుడు తీసుకున్నా మీ బండ మీకే వస్తుంది, మీకు ఖచ్చితంగా తెలిసిపోయింది. మరి ప్రభు ఎప్పుడు వస్తున్నాడంట? ప్రభు ఎప్పుడు వస్తున్నాడట? అమ్మ అంది దొంగలాగా వస్తున్నాడు అంది. ఏదో కాస్త అమ్మకి జ్ఞానం ఉంది, పెద్దది కదా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి పిల్లలు మీ సంగతి ఏంటి? ఆయన ఎప్పుడు వస్తున్నాడట? మీరు గమనిస్తే మత్తయి సువార్తలో యేసు ప్రభులు వారు 44వ వచనంలో అక్కడ చెప్పాడు, అనుకోనని గడియలో వస్తున్నాడట. ఆయన ఎప్పుడు వస్తున్నాడట? మీకు బండలు ఎప్పుడు వస్తాయో తెలిసిపోయింది కాబట్టి మీకు ఇబ్బంది లేదు, ఎప్పుడైనా 4 నెలలు తెచ్చుకుంటారు. మరి ఈయన ఎప్పుడు వస్తాడో? వస్తానన్నాడు, త్వరగా వస్తానన్నాడు, కానీ ఎప్పుడు వస్తాడట? అనుకోనని గడియలో వస్తాడు. అందుకే ఆకస్మికంగా వస్తాను ఏమంటున్నాడు? ఆకస్మికముగా.
అయితే ఒకటి అకస్మాత్తుగా, ఆకస్మికముగా మీరు అనుకొనని గడియలో వస్తాడు. ఈ సమయంలోనైనా, మనం మాట్లాడుతున్న సమయంలోనైనా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. కానీ గ్యాస్ బండల్లాగా మనకొక డేటు, అది డేట్ తెలిసింది కాబట్టి ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం. మరి ఇది అందుకే రాకడ నిరీక్షణ కలిగిన పెళ్లి కుమార్తె నిత్యము ఎలా ఉండాలి? అది నిత్యము రెడీగా ఉండాలి. ఎందుకంటే ఏ కాస్త తప్పినా అయ్యో నిరీక్షణను మనం పోగొట్టుకున్న వారం అవుతాం. ఏంటినైనా అంత యాప్ట్గా ఉండాలా? అవును, తప్పదు మరి. ప్రాణప్రియుని విశ్వసించిన మనం ఆ ప్రాణప్రియుని యందు మన నిరీక్షణ నెరవేరాలంటే ఆ ప్రాణప్రియుడు మాట తప్పడు. తప్పుతాడంటారా? అయ్యగారు ఒక పాట రాశారు, తెలుసా మీకు? ఆడి తప్పనటువంటి వాడు రాకమానడు, నేడు వచ్చి వేసినట్టే. ఎంతమందికి నమ్మకం ఉంది ఇక్కడికి ప్రభు వచ్చాడని? అవునా? ఆయన ఒక మాట చెప్పాడు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామములో కూడి ఉంటారో ఆడి తప్పనటువంటి వాడు ఎక్కడికి వచ్చాడు? అయ్యగారు రాసిన పాటలో కూడా ఏముందంటే, ఆడి తప్పినటువంటి వాడు రాక అట్లే ఉండడు, అక్కడే ఉండిపోడు. ఆయన మాటిచ్చి మాట తప్పనేవాడు. ఏంటంటావు ఆధారం? ఇదిగో ఇవాళే వచ్చాడు చూడండి, నేడు వచ్చి వేసినట్టే. ఇవాళ వచ్చాడంటారా? ఎక్కడికి వచ్చాడు? మన ఇవాళ ఎలా వచ్చేసాడో అంటే ఏమంటుంది? కీడు చూడకున్నది, హాయి హాయి అనుచున్నది. అంటే ఇవాళ ఎలాగొచ్చాడో అలాగే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న రోజు కూడా వచ్చేస్తాడు. నేను కీడు చూడను అంటూ ఏం చేస్తుందట వధువు? పాడుకొనుచు ఉన్నది. ఏం చేస్తుందట? అట్లాగే అయ్యగారు క్రిస్మస్ కాలంలో కూడా ఒక చరణం రాశారు, ఆడి తప్పనటువంటి దేవా నీకు అనంత స్తోత్రములు. తర్వాత వాగ్దానములన్నిటిని నేడు నెరవేర్చినావు. ఎవరిని పంపి? నీ సుతిని పంపి. కీడుల్ బాపే రేప్చర్ కలిగే. మనం పాడుకోవాల్సింది ఏంటంటే, కీడుల్ బాపే రేప్చర్ కలిగే. ఏమని రాశారు అక్కడ? ఆడి తప్పనటువంటి దేవా నీకు అనంత స్తోత్రములు. నువ్వు ఆడితే మాట తప్పవు. నీ నిజదత్త వాగ్దానాలను ఏం చేసావు? నెరవేర్చావు. ఎలా నెరవేర్చావు? నీ కొడుకును పంపి. క్రిస్మస్లో నీ కొడుకును పంపి నీ వాగ్దానం నెరవేర్చుకున్నావు. ఇవాళ నీవే వచ్చి నీ వాగ్దానం నెరవేర్చుకున్నావు. రేపు కూడా నువ్వు వచ్చి నీ వాగ్దానం నెరవేర్చుకుంటావు. అప్పుడు కీడులు బాసిపోతాయి, మాకు రేప్చర్ కలిగిద్ది. రేప్చర్ అంటే మేము పైకి వచ్చేస్తాం. మా నిరీక్షణ అంటే ఓవరాల్గా మనకేమర్థమైంది? ఆయన మాట అక్కడే అట్లా ఉండిపోడు. అయితే ఎప్పుడు వచ్చేది? ఇదే తిరకాసు. ఒక డేట్ తెలిస్తే రెడీ అవ్వచ్చు. అబ్బబ్బల్లి తలకాయ ఊపుతున్నారు. ఆరాధన 5 గంటల కంటే 5 గంటలకు వస్తున్నారా? టైం తెలుసుగా మనకి. పండగ ఇవాళ 6ంటికి అనుకున్నాం, 6ంటికి వచ్చేసామా? మనకు టైం తెలుసుగా. టైం తెలిస్తేనే మనం రాలేకపోతున్నామే. మరి టైం తెలియకపోతే చెప్పరే ఒకసారి? టైం తెలిస్తేనే టైంకి ఆలయంలో ఉండలేకపోతున్నాం కదా. మరి ఈయన వచ్చే గడియ మనకు టైం చెప్పరే, తెలియదు. మరి ఎట్లా? అందుకే అందుకే మరి ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్పింది? ఆయన ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడు? అనుకునే గడియలో వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడంటే, ఆయన సిద్ధపరిచిన ఆ పట్టణానికి, ఆ ఇంటికి ఎవరిని తీసుకెళ్ళటానికి చెప్పాడు కదా, నా తండ్రి ఏంట ఆ నివాసాలు మనకి ఇవ్వటానికి, ఆ నివాసాల్లోకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన. నిజమేనా? ఎక్కడికి వస్తున్నాడు? బాగా చెప్పారు, తప్పట్ల కొట్టాల. ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి రావట్లా.
ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశానికి వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు అనుకున్నాం ఇప్పుడే? అంతే, మనం తీసుకుని వెళ్ళటానికి. అయితే ఇక ఒక ప్రశ్న అడగాలి. అందరిని తీసుకెళ్ళటానికి వస్తున్నాడా? మొదటి రాకడలోనేమో అందరి కోసం వచ్చాడు. మరి రెండో రాకడలో హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో అంటారు, తన కొరకు ఎవరైతే వారి కొరకు మాత్రమే ఆయన వస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తమే పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. ఎవరి కొరకు ప్రత్యక్షం అవుతున్నాడు? పాపము లేకుండా తన కొరకు ఎవరు కనిపెట్టుకుంటున్నారో వారి కొరకు మాత్రమే. అది మీరు గమనించారా లేదు? ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు? వధువు కొరకు, అంటే సిద్ధపడిన వారి కొరకు. అయితే ఇప్పుడు ప్రశ్న వేయాలి, ఎక్కడికి వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? ఎవరి కోసం వస్తున్నాడంటే సిద్ధపడిన వారి కోసం వస్తున్నాడు. ఎందుకోసం వస్తున్నాడు? ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఇప్పుడు ప్రశ్న అడగనా? ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయిగా. ఇగో అక్కకైతే ఒక బిల్డింగ్ ఉంది, ఏలియా గారి నాన్నగారికి 2 బిల్డింగ్లు ఉన్నాయి, నాకు కూడా ఒక చర్చి ఉంది, మా అమ్మ కూడా మొన్నే కొత్త ఇల్లు కట్టింది, నాకు 2 బిడ్డలు ఉన్నారు. అంతా బాగుంది కదా. మీకు కూడా బహుశా 2 కార్లు ఉండి ఉంటాయి, 3 మనవాళ్ళు ఉండి ఉంటారు, ఏ బాధ లేకుండా 5 ఏళ్ళు లోపలికి వెళ్తానే ఉండి ఉంటాయి. అంతా బాగుంది కదా. ఇక్కడ అంతా బాగుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం ఏంటి? ఏమా, ఇక్కడి నుంచి తీసుకెళ్తాకు వస్తున్నాడంట ఆయన. ఎందుకు? ఇక్కడ అంతా బాగానే ఉంది కదా. మీకు తెలుసా? ఇక్కడ అంతా బాగానే ఉంది కదా. మీకు తెలుసా ఈ సంగతి? దేవుడంట మోషే కనపడి, మోషే నా టైం వచ్చింది, ఇక నేను మిమ్మల్ని ఐగుప్తులో ఉంచను, మీ తండ్రికి వాగ్దానం చేసినట్టు కానాను భూమికి తీసుకెళ్ళిపోతా అని ఏ శ్రమలో కూడా రానియక ముందు కనపడి చెప్పాడు అనుకోండి, ప్రజలందరూ ఏమంటారు? నా ప్రశ్న నేను చెప్పింది విన్నారా? ఏ శ్రమలు రాకముందంటే మగపిల్లలు వదలలేకుండా, పురిట్లోనే బిడ్డలను చంపకుండా, వారితో రాళ్ళు చేపించకుండా, అంత హ్యాపీగా ఉన్న కాలంలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాకు దేవుడు వచ్చాడంటే వాళ్ళంతా ఏం చేస్తారు? ఇక్కడ ఏమైంది? బాగానే ఉంది ఇక్కడ. ఎందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం? ఏమైంది? అక్కడ ఏముంది? ఎప్పుడో 300 ఏళ్ల క్రితం, 400 ఏళ్ల క్రితం మా తాతలు ఉండేవాళ్ళంటే వదిలొచ్చేసాం. అక్కడ ఎవరో వచ్చి ఉంటారు, ఎవరో ఆక్రమించుకొని ఉంటారు. ఇక్కడైతే సదుపాయాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, సమృద్ధి ఉంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. కోటలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడికి ఎందుకు? ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా అని ఉండేవాళ్ళు. లోతు భార్యను చూడండి. అమ్మా ఇకొద్దు ఇక్కడికి పద, అల్లుళ్ళకి చెప్పు, కూతుళ్ళకి చెప్పు, మీకు మీ మనసులో చెప్పుకోండి, బయటికి వచ్చేయండి అని దూతలు వచ్చి చెప్తే లోతు భార్య ఇక్కడేమైంది? బాగానే ఉందిగా, ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి, పొలాలు ఇక్కడే ఉన్నాయి. చెప్పండి. అల్లుళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. నా కూతురులకు కాబోయే ఆ 2 అల్లుళ్ళు, ముద్దులు అల్లుళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏమైంది? ఇక్కడ అంతా బాగానే ఉంది కదా. ఉన్నపలంగా హఠాత్తుగా ఏంటి? ఉన్నపలంగా వచ్చామంటారేంటి అని లోతు భార్య ఏం చేసిందో మీకు తెలుసుగా. ఆయన చెప్పింది, ఆయన మాట మీద, ఆయన తీసుకువెళ్ళే చోటు మీద నమ్మకం ఉంచక, అంతా బాగుంది కదా, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి అగ్నిగంధకాలు దిగ్గాని ఏం చేసింది? అన్నీ బాగుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం ఏంటండి ఆయన? ఎందుకని ఆయన వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడంటే, ఈరోజు ఇక్కడ అన్నీ బాగున్నట్టే మనకు కనపడుతున్నాయి, కానీ మహావేంద్రంతో
ఈ స్థలం అంతా కాలిపోబడడానికి సిద్ధపరచబడుతుంది. పేతురు గారు తన పత్రికలో చెప్పాడు. 3వ అధ్యాయం 6-7 వచనాల్లో పేతురు గ్రంథము 2వ పుస్తకము, పేతురు గారు రాసిన 2వ పుస్తకము 3వ అధ్యాయం 6-7 వచనాలు. హ్మ్. ఇప్పుడు ఉన్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పుకు నాశనమును జరుగు దినము వరకు అది దేని కొరకు నిల్వ చేయబడిందంట? అగ్ని కొరకు నిల్వ చేయబడి అదే వాక్యం వల్ల భద్రము చేయబడి ఉన్నది. చూడండి చూడండి చూడండి. అమ్మా వింటున్నావా? ఏం చేయబడుతుందంటే మనం ఉన్న ఈ భూమి అంతా అగ్నితో కాల్చబడడానికి భద్రపరచబడతా ఉంది. ఇది మీరు వినాలి. మన అయ్యగారు రాకడ ప్రార్థనలో కూడా చెప్పారు. ఒక బిడ్డకంట ఆ ఊళ్ళో విష జ్వరాలు ఇవన్నీ వస్తే తండ్రి అక్కడే ఉంచుతాడా? ఉంచడు. అట్లాగే ఈ భూమి మీదకి ఏం రాబోతుంది? అమ్మ ఇది కొంచెం గుండెల మీద పెట్టుకెళ్ళండి. ఇక్కడ 2 అల్లుళ్ళున్నా, 3 కోడళ్ళున్నా, 4 ఇళ్ళున్నా, 6 కారు. ఇది నిజం. ఇది పెట్టుకెళ్ళండి. లోకము గతించిపోవును ఉందా? యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పాడా? ప్రభువు ఆయన చిత్త ప్రకారం చేయువారే శాశ్వత కాలము నిలుచును అని ఉంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన ఎందుకు మనం తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు? ఈ లోకం కాలిపోబోతుంది, మనల్ని రెస్క్యూ చేయటానికి ఆయన వస్తున్నాడు. ఇజ్రాయేల్ని ఎలా 430 ఏండ్ల తర్వాత ఐగుప్తులో నుండి రెస్క్యూ చేశాడో, ఈ భూమి మీద నిలిచిన ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్న ఆయన బిడ్డలను భూమి మీద నుండి తప్పించటానికి ఇందులో పాట పాడుకున్నామే, కీడు చూడకున్నది. ఏంట కీడు? 7 ఏండ్ల శ్రమ. 7 ఏండ్లు శ్రమలోకి మనం వెళ్ళకుండా, మరి తాను ప్రేమించిన సంఘాన్ని శ్రమల పాలు చేయకుండా, ఆ శ్రమలలోనికి వెళ్ళకుండా ఎత్తుకుని వెళ్ళిపోవటానికి ప్రభువారు ఎక్కడికి వస్తున్నారు? మధ్యాకాశానికి వస్తున్నారు. దీన్ని ఏమంటారు తెలుసా? రేప్చర్ అంటారు. అమాంతంగా తీసుకుని వెళ్ళిపోవుట, బలవంతంగా తీసుకుని వెళ్ళిపోవుట. చాలామందికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకొచ్చేశారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి, సొదొమ గొమొర్రాలో నుంచి. లోతుకి వాళ్ళకి కూడా ఇష్టం లేదు. అయినా కానీ ఏం చేయబడ్డారు? లాక్కుని తీసుకొచ్చారు. వాళ్ళు తడువు చేస్తున్నారు. అక్కడ తడువు చేస్తున్నా కానీ దూతలు ఏం చేశారు? చేతులు పట్టుకొని లాక్కొచ్చేశారు, బలవంతం చేశారు. ఏమవ్వకుండా ఉండడానికి? అగ్ని గంధకాల చేత కాల్చబడకుండా ఉండడానికి. ఒకసారి చెప్పండి, ఒకసారి నా మాటలు విన్నారా? ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? మన ఎవరి కోసం వస్తున్నాడు అనలా నేను, ఎందుకు వస్తున్నాడు అది. భూమి మీదకు శ్రమ రాబోతుంది కాబట్టి ఆ శ్రమ నుండి మనల్ని రక్షించడానికి, రెస్క్యూ చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? మధ్యాకాశమునకు రాబోతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన 2 సూచనలు చెప్పాడు. 1 సిద్ధపడండి, 2 మెలకువగా ఉండండి. 25వ అధ్యాయం మత్తయి సువార్తలోనేమో పెండ్లి కుమార్తెల కథలో చెప్పాడు. సిద్ధంగా ఉన్నవారేమో లోపలికి వెళ్ళారు, అంటే విందులోకి వెళ్ళారు. అట్లాగే 24వ అధ్యాయం ఇప్పుడే మీరు చదివారు, 44వ వచనంలోనేమో మెలకువగా ఉండండి అన్నాడు. ఆ ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద నుండి మనం పైకి ఎగిరి వెళ్ళాలంటే కలిగి ఉండవలసిన లక్షణాలు: 1 సిద్ధపడాలి, 2 ఈ రెండింటికి అర్థం ఒకటే వస్తుంది. మెలకువ కలిగి ఉండమంటున్నాడు. సిద్ధంగా. దేవుడికి మహిమ కలుగునుగాక, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇందులో నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఎప్పటి నుంచో మనం ఈ కథ వింటానే ఉన్నాం. కానీ
ఇది జరగబోయే భవిష్యత్తు. ఇది జరగబోయే భవిష్యత్తు. మన కళ్ళన్నీ ఇప్పుడు దేని మీదకెళ్ళాలి? బండల మీదకెళ్ళాలా? మధ్యాకాశానికి వెళ్ళాలా? బండల మీదకెళ్ళాలా? ఒత్తుచున్న ప్రాణప్రియుడి మీదకెళ్ళాలా? బండ మీదకెళ్ళాలా? ఎగిరి వెళుతున్న పెండ్లి కుమార్తె మీదకెళ్ళాలా? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు అంటారు, సమయము సమీపించుచు ఉన్నది. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనంలో అంటాడు, సమయము సమీపించుచు ఉన్నది. దేనికి సమయం సమీపిస్తుంది? ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుకోవటానికి సమయం సమీపిస్తుంది. ఏంటా వాగ్దానం? నేను ఉండు స్థలములో మీరును ఉండలాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఆనందం కలుగుతుందా? ఆపేస్తే బాగుండనిపిస్తుందా? అంటే విమర్శించినట్టు ఉంటుంది, కానీ 18 ఏళ్ళు దాటిన మీ అందరికీ రేపటి నుంచే 1500. అమ్మో ఆనందానికి. కానీ మిమ్ అంటే అపార్థం చేసుకోకండి, మీకు అర్థం అవటానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ మాట చెప్పగానే అమ్మో రేపటి నుంచి మనకి 1500 అంట, రేపటి నుంచి మనకు 1500 అంట. మరి ప్రభుని తీసుకుని వెళ్ళే సమయం కూడా, దేవుని వాగ్దానం నెరవేరే సమయం సమీపిస్తుంది. అంటే మాటకి నీ హృదయంలో కూడా ఏం కలగాలి? మహిమానందం కలగాలి. ఏం కలగాలి? మట్టిని విడిచి మహిమను పొందుకోబోయే ఆ మహిమ నిరీక్షణ నాలో నెరవేరే సమయం ఆసన్నం అవుతుంది. కాబట్టి ఈ పండగ చేసుకునేంతసేపు, ఈ ధ్యానం జరిగేంతసేపు నీవు తల మొదలుకొని అరికాల దాకా నీకేం కలగాలి? మహిమానందంతో నిండుండాలి. ఎందుకంటే నా ప్రాణప్రియుడు నాకు ఇచ్చిచున్న ఆ వాగ్దానం నెరవేర్చబోయే సమయమే ఈ పండగ. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అది దానికి ఎక్కువ ఆనందం వస్తుందా? దీనికి ఎక్కువ ఆనందం వస్తుందా? 1500కి ఎక్కువ ఆనందం వస్తుందా? ఈ మధ్యాకాశ ప్రత్యక్షతకు ఎక్కువ ఆనందం వస్తుందా? అమ్మా నిజమేనా? ఈ పండగ ద్వారా మనకు అదే కలగాలి. దేవుడు ఎందుకనంటే ఆ బండైనా, ఆ 1500 అయినా, ఆ 15,000 అయినా ఏమైపోతాయి? నువ్వు బ్యాంకులో పెట్టినా, బీరువాలో పెట్టినా, గొయ్యి తీసి భూమిలో పాతినా అయిపోవడం తర్వాత సంగతి. వాక్యం ఏం చెప్పింది? మహావేండ్రంతో కాలిపోతాయి అని చెప్తుంది. మరి ఈ నిరీక్షణ ఏం చేసింది? ఆయన ఎలాగున్నాడో నన్ను అలాగూ మార్చి నిత్య జీవము నాకు ఇచ్చి యుగయుగాలు నేను ఆయనతో ఉండగలిగిన స్థితిలోకి. రైట్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన సమయం సమీపించింది. ఏ సమయం అంటే ఆయన వాగ్దానం మన విషయంలో నెరవేరే సమయం. రైట్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నేనేం కలిగి ఉండాలి? మహిమానందం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? రైట్. ఇప్పుడు ఇదంతా మీకు తెలిసిన చరిత్ర అన్నా కదా. తెలియనట్టుగా మీకు కొన్ని మాటలు చెప్తా. ఆ వచనం కాడికి వచ్చేసేయండి. తెస్సలోనికి రాసిన ఆ పత్రికలో ఉన్న ఆ వచనం కాడికి వచ్చేసేయండి. ఆయన ఎట్లా వస్తున్నాడు అన్న దాని మీద కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం. నేను ఒక మాట చెప్తా. వచ్చేవా ఆయన పేరు వరుడు, ఎగిరి వెళ్ళే ఆవిడ పేరు వధువు. అవునా? మీ అందరికీ తెలుసు. యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు నరుడు. ఈరోజు మన మధ్యలోకి వస్తున్నప్పుడు, ఈరోజు వచ్చాడుగా మన మధ్యలోకి, ఈరోజు మన మధ్యలోకి పరిశుద్ధాత్ముడు. రేపు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు వరుడు. ఇది కొద్దిగా మీరు గ్రహించాలి. సహజంగా మనం అన్నిటికీ ఒకటే పదం వాడతాం, దేవుడు దేవుడు దేవుడు. తప్ప అంటే తప్పేం కాదు, అయితే క్లాసిఫికేషన్ అవసరం.
ఎందుకంటే ఆయన ఏమైంది వస్తున్నాడో అది తెలుసుకుంటే దానికి తగ్గట్టే మనం రెడీ అవుతాం. ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి ఉంది కదా! పదో తరగతి ఉంది. మూడో తరగతి చదువుకొని పదో తరగతి ఎగ్జామ్ రాయగలమా? పదో తరగతి చదువుకొని ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ రాయగలరా? హ్మ్. ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ ఎగ్జామ్ సిలబస్ చదివితే ఆ ఎగ్జామ్ రాయగలుగుతాం. వచ్చేవాడు వరుడు అని మనకు తెలుసుంటే, వరుడు వస్తూ ఉంటే ఎవరెదురో చూడాలి? వధువు ఎదురు చూడాలి కాబట్టి, ఆ వరుడుగా మనం సిద్ధపడడానికి అవకాశం ఉంటది. అందుకే ఈ వివరం చెప్తున్నా. మొదటిసారి ఆయన ఎలా వచ్చాడు? నరుడుగా వచ్చాడు. రెండోసారి ఆయన ఎలా వస్తున్నాడు? అంటే మధ్యాకాశానికి ఆయన ఎలా వస్తున్నాడు? అందుకే ఈరోజు మనం ప్రార్థన చేసిన ప్రభువుని ఏమని పిలవాలి? నరుడా అని పిలవాలా? వరుడా అని పిలవాలా? మీకెవరికైనా అలవాటుందా? వరుడు అని ప్రార్థనలు ఎప్పుడైనా పిలిచారా ఆయన్ని? నా పెండ్లి కుమారుడా అని అన్నారా? నేను ఇప్పటి వరకు కనీసం ఒక 10 సార్లు, 20 సార్లు అనేసి ఉంటా. ఎప్పుడైనా అన్నారా మీరు వరుడా అని? ప్రాణప్రియుడా అని? పెండ్లి కుమారుడా అని? అంటే మీ గురి ఎక్కడి దాకా ఉంది? అందుకే క్రైస్తవ్యంలో 3 స్థితులున్నాయి. ఒకటి పాపమును ఒప్పుకొని వదిలిపెట్టే స్థితి. 2 రక్షించబడి రక్షణలో కొనసాగే స్థితి. 3 కన్యకగా మారి పెండ్లి కుమార్తెగా రూపాంతరం పొందే స్థితి. 3 స్థాయిలో ఉన్నాయి. పాపమును విడిచిపెట్టేవారు 30 దంతలైతే, రక్షించబడి రక్షణలో కొనసాగేవారు 60 దంతలైతే, కన్యకగా మారి పెండ్లి వధువుగా రూపాంతరం చెందేవారు 100 దంతలు. ఇప్పుడు మనం ఏ స్థాయికి వచ్చాం? పాపమును మానుకునే స్థాయేమో పిల్లల స్థాయి. కన్యకగా మారి పెండ్లి కుమార్తె అయ్యే స్థాయేమో పరిపూర్ణులై పెద్దల స్థాయి. అందుకే అయ్యగారు ఈ పండగకి ఏమని పేరు పెట్టారు తెలుసా? పెద్దల పండగ. క్రిస్మస్ పండగకేమో చిన్నపిల్లల పండగ అన్నారు. ఈ రాకడ పండగకేమో పెద్దల పండగ. అమ్మా చెప్పండి, చెప్పాగా ముందే మీకు ఏమని చెప్పాను? లేపుతాను అని చెప్పా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభునామానికే మహిమ కలుగును గాక. కాబట్టి ఇది ఆత్మలో ఎదిగిన వారు చేసుకునే పండగ, రెండో రాకడ పండగ. రేపు క్రిస్మస్ అనుకోండి, అందరికీ పండగే. మరి ఈ పండగ అది దేవునిలో ఆత్మలో ఎదిగిన వారికి. కాబట్టి 3 స్థాయిల్లో ఇప్పుడు మూడో స్థాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మూడో స్థాయిలో భక్తుడు పెండ్లి కుమార్తె వరుసలోకి వస్తాడు. మరి ఆయన వచ్చే వరుస ఏంటిది? పెండ్లి కుమారుడు అంటే వరుడు. వచ్చే ఆయన వరుడు, సిద్ధపడవలసిందేమో పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుడు అని నేను చెప్పే పదం ఏం కాదు. నా ఇంకా మీరు వింతగా చూడవసరంలా. ప్రభువే స్వయంగా ఆయన పెండ్లి కుమారుడు అని చెప్పుకున్నాడు. యోహాను గారి శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు, మేము ఉపవాసం ఉంటున్నాం, మీ శిష్యులు ఉపవాసం ఉండరేంటి అని అడిగినప్పుడు స్వయంగా ప్రభువే చెప్పాడు, పెండ్లి కుమారుడు ఇంటి ఉండగా ఇంటి వారు ఎవరైనా, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం వచ్చింది, అప్పుడు ఇంట్లో వారు. రైట్. రెండోది యోహాను గారి దగ్గర రండి. బాప్టిజం ఇచ్చే యోహాను గారిని కూడా అడుగుతారు, రాబోయే ఆ వాడు నువ్వేనా? ఆయనవు నువ్వేనా? ఆ ప్రవక్తవు నువ్వేనా? ఇంత రోషంగా ఇంత ఖండితంగా ఖండిస్తున్నావు అని అడిగితే, స్నేహితుడనే కానీ నేను పెండ్లి కుమారుని కాను అంటాడు. మరి పెండ్లి కుమారుడని ప్రభువుని ఎవరితో పోల్చాడు యోహాను గారు? పెండ్లి కుమారుడితో పోల్చాడు. ఆయన సంఘాన్ని పెండ్లి కుమార్తెతో పోల్చాడు. యోహాను గారిని పెండ్లి కుమారుడికి నేను స్నేహితుడను మాత్రమే అన్నాడు. అంటే యేసు ప్రభుని బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారు? పెండ్లి కుమారుడు అంటున్నారు. యేసు ప్రభువే తను తాను ఏమని చెప్పుకున్నారు? అట్లాగే అపోస్తులుడైన పౌలు గారు కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభుని ఎవరితో పోల్చారు? భర్తతో పోల్చారు. సంఘాన్ని ఎవరితో పోల్చారు? భార్యతో పోల్చారు. అంటే పౌలు గారి మాటల్లో కూడా ప్రభు ఏమై ఉన్నాడు? పెండ్లి కుమారుడై ఉన్నాడు. అలాగే శిష్యుడైన యోహాను గారి మాటల్లో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసిన గొర్రెపిల్లగా ప్రభువును పోలిస్తే గొర్రెపిల్ల భార్యగా సంఘాన్ని పోల్చారు. అంటే గొర్రెపిల్ల అనగా క్రీస్తు ప్రభువునేమో పెండ్లి కుమారుడుగా పోల్చారు, సంఘాన్నేమో అంటే
మధ్యాకాశానికి ప్రభు ఎలా వస్తున్నాడు? పెండ్లి కుమారుడుగా వచ్చుచూ ఉన్నాడు. మరి భూలోకంలో ఎవరు సిద్ధపడాలి? పెండ్లి కుమార్తె రేపు వచ్చే ఆయన ఎవరు? నరుడా వరుడా? వరుడు. మరి భూమి మీద సిద్ధపడవలసింది వధువు. దేవుడికి మహిమ కలుగును గాక. రైట్. వరుడు ఎక్కడికి వస్తున్నాడు? వధువు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళిద్దరు కలుసుకునే స్థలం మధ్యాకాశము. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను కొన్ని ఈ రాకడలో ఆ వరుడికి ఏం పేరు పెడదాం? వస్తున్నాడు కాబట్టి ఆగమన వరుడు అందాం. వధువు పైకి వెళ్తుంది కాబట్టి ఆరోహణ వధువు అందాం. మీకు అర్థమైందా? దిగొస్తున్నాడు కాబట్టి ఎగిరి పైకి వెళ్తుంది కాబట్టి. మీకు చదువుకునేటప్పుడు ఉంటాయి కదా, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని. ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం ఉంటుంది కదా. ఆయనేమో దిగొస్తున్నాడు, ఆగమనం. ఈయనేమో సంఘమేమో ఆరోహణం అవుతుంది, పైకి వెళ్తుంది. ఆయనేమో ఆగమన వరుడు, సంఘమే. ఇప్పుడు ఈ పండగలో నుండి, ఈ సన్నివేశంలో నుండి కొన్ని మాటలు మీకు చెప్తా. ఎక్కడి నుంచి వస్తున్నాడు. మొదటిగా వీళ్ళిద్దరు కలుసుకునే స్థలం. ఆయన మధ్యాకాశానికి దిగొస్తున్నాడు, సంఘమేమో మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళాలి. రెండోది, ఆయన తండ్రి కుడిపాసము నుండి దిగొస్తున్నాడు, మనమేమో పరిశుద్ధాత్మ రెక్కల క్రింద నుండి. ప్రభు చెప్పలేదా మనకి? ఏమని చెప్పాడు? మిమ్మల్ని నేను అనాథులుగా మీ కొరకు ఎవరిని పంపిస్తాను. ఎఫెసీ పత్రికలో కూడా ఆయన ఏమన్నాడు? ఆయన వెళ్తూ మనందరికీ సంచకరువుగా ఎవరినిచ్చారు? అడ్వాన్స్గా మనకి ఎవరినిచ్చారు? పరిశుద్ధాత్ముడును మనకి ఇచ్చి వెళ్ళాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలే మనం చూడవచ్చు. ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన ఆత్మని మనకి ఇచ్చి వెళ్ళాడు. సంఘం ఎక్కడ తయారవ్వాలి? పరిశుద్ధ దైవాత్మ రమ్ము అనే పాటలో కూడా ఆయన రెక్కలు మరలా పాపములో పడకుండా నీ రెక్కల నీడన దేవుడికి నుంచి వస్తున్నాడు. మీకు తెలిసిందే కదా. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలోను, హెబ్రీ పత్రికలోను ఆయన ఎక్కడున్నాడని చెప్పబడింది? క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే వెతకండి. మీరు పైన వెతికారనుకోండి, ఏం కనపడుతుంది మీకు? తీసారా? నేను చెప్పేశా కూడా. తండ్రి కుడిపాశమున క్రీస్తు ప్రభు ఆసీనుడైన సింహాసన ఆ దృశ్యం మనకు కనపడుతుంది. అక్కడి నుంచి ఆయన దిగొస్తున్నాడు. మరి సంఘం ఏం చేయాలి? ఎక్కడి నుంచి వెళ్ళాలి సంఘం? పరిశుద్ధాత్మ రెక్కల చాటు నుంచి మనం వెళ్ళాలి. అంటే భూమి మీద ఉన్న సంఘం ఆత్మవశంలోకి వెళ్ళాలి. అప్పుడప్పుడు మన మిషను ఉపాధ్యక్షులు చెప్తారు, రాకడ వేగం ఎక్కాలంటే 4 మాటలు చెప్తారు. 1 వాక్యం చదవాలంటారు. 2 ప్రార్థన చేసే అనుభవం ఉండాలంటారు. 3 సన్నిధిలో ఉండే అనుభవం ఉండాలంటారు. 4 పరిశుద్ధాత్మ వశములో ఉండాలంటారు. ఈ 4 కలిగిన వారు మేఘం ఎక్కుతారు అని చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఇందాకడే మీకు అపవాది ముసుకేసాడననే, ఎవరి మీద? సంఘం మీద ముసుకేసాడనా? నిజమే, మన మీదే ముసుకేశాడు. ఏమి చూడకుండా? ఈ రాకడ వాగ్దానం చూడకుండా. అట్లాగే ఇంకొక అంశం మీద కూడా మనం చూడకుండా ముసుకేశాడు. ఆ అంశం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. దేవుడు వెళ్తూ వెళ్తూ ఆయన కూడా మనకి ఇచ్చాడు. ఎందుకని? మనం రేపు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎగిరెళ్ళాలి. కింద నుంచి దూకమంటే దూకుతాం, కానీ ఎగిరెళ్ళమంటే ఎవరైనా ఎగిరెళ్తారా? ఇక్కడి నుంచి దూకమంటే దూకుతాం, ఈజీగా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళమంటే అది మన వల్ల ఏ పైన. పడతాం మన వల్ల అయింది, కానీ ఎగరటం మన వల్ల కాదు. పడతాం మన వల్ల అయింది, ఎగరటం ఇది ఎరిగే. యేసయ్య వెళ్తా వెళ్తా ఏం పెట్టాడు మనకి? ఏమి ఇచ్చి వెళ్ళాడు?
పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. నువ్వు ఎగరలేవని చెప్పి, నేను ఎగరలేనని చెప్పి, మనకి ఎగిరే శక్తిని ఇవ్వటానికి ఎవరినిచ్చి వెళ్ళాడు? అందుకే మీరు అయ్యగారు రాసిన పాటలో ఉంటుంది, నేనిక సిద్ధంపుగా గానన్ పరిశుద్ధాత్మయే నన్ను కడకు. అది వెళ్తా వెళ్తా దేవుడు ప్రభు ఎవరినిచ్చి వెళ్ళాడంటే ఆత్మ తండ్రిని ఇచ్చి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే ఈరోజు సంఘం ఆయన ఊసు లేకుండానే బతికిద్ది, ఆయన సహాయం లేకుండానే బతికిద్ది. ఎందుకని? నా ఆలోచన, నా నిర్ణయం, నా బుద్ధి, నా మనసు, నా జ్ఞానం చాలు. దేనికి? దేనికైనా. మరి ఎవరో అవసరం లేదు. కానీ దేవుడు మహిమ సదుపాయాన్ని ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఏంటా మహిమ సదుపాయం? అది మనం సిద్ధపడవలసింది పరిశుద్ధాత్మని యొక్క రెక్కల నీడలో. ఆ పరిశుద్ధాత్మని యొక్క నింపుదల, నడుపుదల, కాపుదల లేకపోతే తిరిగి మరలా మనం పిచేముడ్. ఎక్కడికి? లోకంలోకి. ఎక్కడికి? మీకు తెలుసా, పేతురు మిగిలిన శిష్యులందరూ కూడా చేపలు పట్టుకోవడానికి, పడవలు తోలుకోవడానికి గలిలయ సముద్రంలోకి ఒకప్పుడు ప్రభు వలను విడిచేటట్టు చేశాడు, పడవలు వదిలేటట్టు చేశాడు, ఆ జాలర వృత్తి విడిచిపెట్టేటట్టు చేశాడు. అయితే మరలా పేతురు మిగిలిన శిష్యులు ఏమైపోయారు? ప్రభు ఏదైతే వదిలిచ్చాడో దాన్నే పట్టుకున్నారు. ప్రభు ఏదైతే మాన్పించాడో వెళ్ళి మళ్ళీ దాన్నే పట్టుకున్నారు. లోకం ఏం చేసింది? వాళ్ళని ఆకర్షించేసింది. లోకాకర్షణ చేత వాళ్ళు ఏమైపోయారు? తిరిగి అలా లోకాకర్షణ చేత లోకంలో కలిసిపోకుండా పరలోక ఆకర్షణ ఎవరినిచ్చారు? ఇది మర్చిపోకూడదు మనం. ఇది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. పరలోకానికి మనకు అడ్వాన్స్గా, సంచకరువుగా ఆత్మతండ్రిని దేవుడు మనకిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆయత్తపడాలంటే, సిద్ధపరచబడాలి అంటే భూలోకంలో మనకు తీసుకోవాల్సిన సహాయం అయ్యగారు చెప్పారు కదా, నన్ను సిద్ధము చేయమనొచ్చు నరుడు అడిగిన తోడ్పడన, నన్ను, నా వాక్యాన్ని, నా సభను మన్నన చేసిన, నన్ను అంటే దైవాత్మనే, నా వాక్యం అంటే మన చేతుల్లో ఉన్నది, సభను అంటే సంఘ కార్యక్రమాలనే, వీటిని మన్నన చేస్తే నేను మిమ్మలను. కాబట్టి పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వం నుండి తిరిగి వస్తూ ఉన్నాడు. మరి పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వెళ్ళాలి? చెప్పండి. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇంక గదిగాడకి రాలా. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వెళ్ళాలి? పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ రెక్కల నీడలో నుండి. ఆయనేమో తండ్రి రొమ్ము నుండి వస్తాడు, మనమేమో పరిశుద్ధాత్మ రెక్కల క్రింద నుండి, ఆయన ఆదరణలో నుండి మనం ఎగిరే. ఎందుకంటే ఆయన ఆదరణ లేకుండా, ఆయన రెక్కల నీడ లేకుండా ఎగిరే శక్తి చెప్పరే మనకు రాదండి, మనం ఎగరలేమండి. కాబట్టి భూమి మీద పెళ్లి కుమార్తెకు ఆ తండ్రి యొక్క నీడలోకి మనం వెళ్ళాలి, ఆయన వశంలోకి మనం వెళ్ళాలి, ఆయన స్వాధీనంలో మనం ఉండాలి. ఆయన ఇచ్చిన ఈ దివ్యమైన ఆత్మ సదుపాయాన్ని పెండ్లు ఆయనేమో తండ్రి రొమ్ము నుండి కిందకు వస్తున్నాడు, మనమేమో పరిశుద్ధాత్మ రెక్కల నీడలో నుండి. రైట్. మూడవది మీరు చెప్పినట్టే, ఆయన అంతఃపురంలో నుండి వస్తాడు, మనమేమో సన్నిధి గదిలో నుండి వెళ్ళాలి. అంతఃపురం అంటే నూతన యెరూషలేము నుండి వస్తాడు ఆయన, మనమేమో ఏది? సన్నిధి గది. అందుకే అయ్యగారు ఏమన్నారు? సరదాకైనా ఆ పరదా చాటున దేవుడితో సరదా చేయమన్నారు. ఆ సన్నిధి గది అక్కడ కూడా రాయబడిందిగా, మీ అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి కదా, పెళ్లిపేటల మీదకి ఎక్కడి నుంచి వెళ్ళారు? డైరెక్ట్గా కారులోంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పెళ్ళిళ్ళు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. డైరెక్ట్గా కారులో నుంచి వెళ్ళి పెళ్లిపేట మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా విడిదింటికి వెళ్తారు, విడిదింట్లో గద్దెక్కుతారు, అక్కడ టాయిలెట్ అవుతారు, నలిగిపోయిన చీర తీసి పొట్టు చీర కట్టుకుంటారు, జడకి అప్పుడు దాకా సింగిల్ జడ ఉంటే అక్కడ కుచ్చు జడ వేసుకుంటారు, మొత్తం టాయిలెట్ ఎక్కడైపోతారు?
ఆ విడిది గదిలో అయిపోతారు. ఆ విడిది గదికి వెళ్ళకుండా కనీసం మొఖం అద్దంలో చూసుకోకుండా ఏ పెళ్లి కూతురు ఎళ్లి పెళ్లి కొడుకు పీట మీద కూర్చోదు. అట్లాగే పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి వస్తూ ఉంటే ఈ పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వెళ్ళాలి? సన్నిధి గదిలో నుంచి వెళ్ళాలి. అంటే సన్నిధి గది లేని వాళ్ళు ఏం కాలేరు? ఇందులో ఎవరికి లేదు, కన్సెషన్ లేదు. అంటే సన్నిధి గది లేకుండా అంటే దైవ సహవాసం మీ అందరికీ తెలిసిందే గదా! కోడిగుడ్డు పెట్ట కింద ఉండడం వల్ల 21 రోజులకి ఏమైద్ది? దానికి ఏ రూపం వచ్చిద్ది? తల్లి రూపం వచ్చిద్ది. తల్లి జీవం వచ్చిద్ది. తల్లి పోలిక వచ్చిద్ది. అలాగే సన్నిధి అని పరిశుద్ధాత్మ రెక్కల క్రిందలోకి మనం వెళ్ళినప్పుడు మనకు కూడా ఏ రూపం వచ్చిద్ది? అయ్యగా చెప్పిన ప్రభు యొక్క స్వరూపం, ప్రభు యొక్క స్వభావంలోకి వచ్చిందే పెండ్లి కుమార్తె అన్నారు. ఏంటి? ప్రభు యొక్క స్వరూపం, ప్రభు యొక్క స్వభావంలోకి వచ్చిన వారే ఎవరట? పెండ్లి కుమార్తె. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రూపాన్ని మనకు తెచ్చి పొదిగే స్థానం దేవుడితో ఏకాంత సహవాసం. దేవుడితో చూడండి, మీ అందరికీ గ్యాస్ బండ రావాలంటే కేవైసీ చేయించుకోవాలంట. ఈ కేవైసీనా? ఈ కేవైసీ చేయించుకోవాలంట. ఎంతమంది చేయించుకున్నారు? అమ్మో! ఇంకా మీరు అది తెలియకపోతే 3 నెలలు అయిపోయినాక మర్చిపోయి ఉంటారు. ఇప్పుడంట మీ గ్యాస్ బండ తీసుకెళ్ళి మీ డోక్రా లీడర్ దగ్గర అప్డేట్ చేయించుకోవాలంట. ఇంకా రాలేదా మీకు ఈ అప్డేటు? మా పల్లెటూరులో వచ్చేసింది. మీ ఆధార్ కార్డు, మీ పిల్లల ఆధార్ కార్డు, అబ్బో! భలే చెప్పేస్తున్నారే! మీ గ్యాస్ బండ బుక్కు తీసుకెళ్ళి ఏం చేయాలంట అక్కడ? ఎవరు ఆన్‌లైన్ చేయించుకోరో వారికేముండదు? గ్యాస్ బండ ఉండదు, రేపు అమ్మఒడి ఉండదు. 18 ఏళ్ళు దాటిన స్త్రీకి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో! అయన్నీ ఆగిపోతాయి. ఇప్పుడేం చేయాలి? అట్లాగే సన్నిధి గదిలోకి వెళ్ళకపోతే రేపు మేఘం గూడా ఎక్కవు అంటే నీకు అమ్మో! అవునా? ఇవాళ నుంచి ఎళ్ళాలి అని అనిపిచ్చిందా? అమ్మో! రావు అంటే మటుకు బీరువాలో నుంచి ఆధార్ కార్డ్ తీసి పంపించేసాం. ఒరిజినల్స్. జిరాక్స్ కాదు మళ్ళీ ఒరిజినల్స్. అమ్మా! నేను మిమ్మల్ని ఏమి అంటలేదు. మీకు అర్థం అవ్వటానికే ఈ మాటలు చెప్తున్నా. అది రాదు, ఇది చేయకపోతే అనంటే ఎలా మీరు ఇరగబడి చేశారో, ఈ సన్నిధి చేయకపోతే మనకి మేఘం ఎక్కే రూపం రాదు అంటే ఇది ఎందుకు ఇరగబడి చేయకూడదు? ఒకసారి మీ మనసులతో మీరే ఆలోచించుకోండి. పెళ్లి కుమారుడు అంతఃపురం నుంచి వచ్చేస్తున్నాడు. పెళ్లి కుమార్తె గదిలో ఏమవ్వాలి? సిద్ధపడాలి. మీకు తెలుసు ఎస్తేరు 12 మాసాలు సిద్ధపడింది. ఎవరి చేతి కింద? హేగే యొక్క చేతి కింద. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అందరు కన్యకలు పెళ్లి కుమార్తె అయ్యారా? కానీ పెళ్లి కుమార్తె మట్టుకు కన్యకయ్యి ఉండాలి. అయ్యగా చెప్పిన మాటే. పెళ్లి కుమార్తె కన్యకయ్యి ఉండాలి. కానీ అందరు కన్యకలు హేగే వశములో ఉండి, అయ్యా నేను ఎలా అందంగా ఉంటానో నాకంటే బాగా నీకే తెలుసు కాబట్టి నిన్ను నాకు ఆయన అపాయింట్ చేశాడు. నేనేం పెట్టుకుంటే రాజుకు అందంగా ఉంటానో నాకంటే బాగా నీకే తెలుసయ్యా. ఏయి పెట్టాలో నువ్వు పెట్టు. ఏ కళద్దుతావో అద్దు. ఏ రూపమద్దుతావో అద్దు అని ఎవరి చేతికి అప్పగించుకుంది? ఆ! హేగే వశం చేసుకుంది. అలాగే ఈరోజు పెళ్లి కుమార్తె సంఘం కూడా సన్నిధిలోకి వెళ్ళి ఆయన వశం చేసుకోవాలి. సన్నిధిలో మీరు ఉన్న ఎడల సన్నిధి మీలో ఉండు సుమ్మి అని అయ్యగారు రాయలేదా? అంటే సన్నిధిలోకి మనం వెళ్తే సన్నిధే మనలోకి వచ్చిద్ది. సన్నిధే మనలోకి రావడం అంటే ఏంటి? దేవుడి పోలిక, దేవుడి స్వరూపం మనకు రావడం. ఏలు ముద్ర ఎత్తే గ్యాస్ బండ్లే మన సొంతం అయిపోతాయి. సన్నిధిలోకి వెళ్తే ప్రాణప్రియుడే మన సొంతం అయిపోతాడు. అమ్మ నా మాట వింటున్నారా? అర్థమవుతుందా? విమర్శించినట్టు అవుతుందా? అర్థమవుతుంది కదా? ఊరికి నేను ఇంటికి వెళ్ళినాక నిజమేనే, ఇంత లాజిక్ మనం మర్చిపోయామేంటి? అయ్యగారు ఎప్పటి నుంచి చెప్తున్నాడు మనకు సన్నిధి 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 అని. సన్నిధి లేకపోతే సింహాసనం లేదని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాడు.
అరే దాన్ని మనం పట్టించుకోలేదు, ఆధార్ కార్డు లేకపోతే ఏదీ లేదని ప్రభుత్వం చెప్పగానే మనం ఏం చేసాం? భూలోకం మీద ఉంచిన నిరీక్షణ వరుడి మీద మనం ఉంచలేకపోయామే. అయ్యగారు రాకడ కాలంలో సంఘంలో ఉండే 7 పాపాల గురించి చెప్తూ అందులో మొదటి పాపం ఏంటో తెలుసా? రాకడ నిరీక్షణ లేకపోవటమే అన్నారు. ఏంటిదట? నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? దేనికి ఎదురు చూపు? విశ్వాసం అంటేనేమో అదృశ్యమైన వాడిని చూడగలిగిన శక్తి ఏమో, ఆ అదృశ్యమైన దానిని కనులతో చూసేదాన్ని ఏమంటారు? నిరీక్షణ నెరవేర్పు. అవును. విశ్వాసానికి అదృశ్యమైనవి కనపడతాయి. ఆ అదృశ్యమైనవి కనులారా చూడగలిగిన వాస్తవ స్థితిలోకి వచ్చిన స్థితిని ఏమంటారంటే నిరీక్షణ నెరవేర్పు. ఆ నిరీక్షణ ఆయన మధ్యాకాశానికి వచ్చిన రోజు మన కనులారా ఆయన ఏం చేస్తాం? చూస్తాం. ఆ చూసే నిరీక్షణ కొరకు ఈ లోకంలో ఎదురు చూడకపోవటం ఏంటట? పాపము. ఆ ఎదురు చూపు ఉందా లేదా నాకు? బండ మీద నిరీక్షణ ఉంది కాబట్టే అది. దీని మీద నిరీక్షణ ఉంటే నేనేం చేస్తాను? సన్నిధి గదిలోకెళ్ళి దేవుడితో సహవాసం చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పండి? అంతఃపురములో నుండి ఆయన దిగొస్తున్నాడు. మనందరం ఎక్కడ రెడీ అవ్వాలి? అందుకే అయ్యగారు చెప్పారు. ఒక గంట దినమునకు ఒక గంట దైవ సన్నిధిలో రాకడ కొరకు కనిపెట్టండి అన్నారు. దినమునకు ఒక గంట, 24 గంటలు మనకే. దేనికి? అబ్బాయికి ఎకరాలు సంపాదించడానికి, అమ్మాయికి ఫ్లాట్లు సంపాదించడానికి, ఇంకా ఈ కడుపుకి కొరింథీ పత్రికలో చెప్పలేదా? కడుపు భోజన పదార్థాలకి, భోజన పదార్థాలు కడుపుకి. అక్కడే వెంటనే ఒక మాట అంటాడు. అంటే అక్కడే ఒక మాట అంటాడు. ఏం చెప్పా మాట? దానిని దీనిని కూడా ఆయన లయపరుచును అంటాడు. అంటే భోజనం ఒక రోజుకి పాడైపోద్ది, ఆ భోజన పదార్థం పాడైపోద్ది. అయితే ప్రభువు నీ కొరకు, నువ్వు ప్రభువు కొరకు అక్కడే చెప్తాడు. ఆ కొరింథీ పత్రికలోనే ఆ 6వ అధ్యాయంలోనే అపోస్తలుడైన పౌలు అంటాడు. ప్రభువు నీ కొరకు, నీవు ప్రభువు కొరకు. అయితే ఈ బంధం ఏమవుదు? ఇది పాడయ్యేది కాదు, ఇది శిథిలమయ్యేది. అంటే భూలోకంలో పాడైపోయే వాటికేమో అంత నిరీక్షణ పెట్టి నిత్యము నిలిచి ఉండే దీనికేమో అసలు ఎదురే చూడకపోతే మనం ఏకమెక్కగలమా? కాబట్టి మూడవది, మనం సన్నిధి గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? సిద్ధపడాలి. దేనికోసం? ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన నేను కలుసుకోవటానికి సన్నిధి సహవాసం తప్పనిసరి. ఇక నాలుగవది, సింహాసనమును మన కొరకు సిద్ధపరిచి వస్తూ ఉన్నాడు పెండ్లి కుమారుడు. మరి మనమేం చేయాలి? మనమేం చేయాలి? కూర్చుంటారా? శిథిలమైన ఈ గుడారమును విడిచి మహిమ గుడారమును స్వతంత్రించుకోవడానికి ఎగిరి వెళ్ళాలి. ఆయనేమో సింహాసనం మన కొరకు సిద్ధపరిచి వచ్చేస్తున్నాడు. ఎక్కడికి? మనం ఏం చేయాలి? శిథిలమయ్యే ఈ గుడారాన్ని విడిచి మహిమ గుడారాన్ని స్వతంత్రించుకోవడానికి మధ్యాకాశానికి. ఇది మీరు బాగా నమ్మాలమ్మా. ఈ దేహం రేపు మాపు ఏమైపోద్ది? ఇది ఉండదు. మన రాజబాబు గారు పాట రాశారు కదా, ఏ నాటికైనా ఈ కాయం మాయమోటం నువ్వు ఎవడవైనా కాగాక ఎతిష్టువవు, ఏ ఇష్టమైన అవ్వు, ఏ నాటికైనా ఈ కాయం మాయం అన్నారు. అంటే ఇది శిథిలమైపోద్ది. ఈ మట్టి దేహాన్ని విడిచి మహిమ గుడారములోనికి స్వతంత్రించుకోవడానికి ఈ శిథిలమైన గుడారాన్ని విడిచి ఈ పెళ్లి కుమార్తె పైకి వెళ్తుంది. ఆయన సింహాసనాన్ని సిద్ధపరిచి మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎంతమందికి ఇష్టం ఈ గుడారం విడిచిపెడతాం? ఏ గుడారాన్ని? ఇది శిథిలమైపోద్దమ్మా. మీరు 1,00,000 సబ్బుతో తోముకున్న తెల్లారి వచ్చేది. మరి సిద్ధపాటు అంతా దేనికోసం? మహిమ గుడారం కోసమా? దీనికోసమా? 1,00,000 దీనికోసమే, ఫారెక్స్ దీనికోసమే, అన్నీ దీనికోసమే. మరి ఆ దేహం కోసం ఏముంది అమ్మా?
ఆ దేహం కోసం ఏముంది? ఆ సన్నిధి అనేది మనం తప్పకుండా, ఆ ఎదురు చూపు అనేది తప్పకుండా, ఇది ఎప్పటికైనా మనసు ఒప్పుకోదు. ఇది విడిచిపెట్టడం అనేది మనసు ఒప్పుకోదు. ఆహ్, ఆహ్, ఆ! శరీరం ఒప్పుకోదు, అపవాదం ఒప్పుకోదు, జ్ఞానం ఒప్పుకోదు, ఆలోచన ఒప్పుకోదు. ఇదంతా మాయ అంటది. ఏది? ఇది మాయమైపోద్దంటే ఆ మాటల మాయం అంటది. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇది నిజం. ఇది విడిచిపెట్టాలి. కడబోర మోగగానే రెప్పపాటులో ఏమవుతది? మనం మార్పు చెందుతాము అని పౌలు గారు చెప్పలా? ఇప్పుడు మన వాక్యం చదువుకున్న వాక్యంలో మృతులైన వారు ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా కలిసి మేఘముల మీదకి వెలుదుము అని లేదా? అంటే ఈ శిథిలమైన గుడారాన్ని ఏం చేస్తాం? అది మనం ఇష్టపడాలి, రెడీగా ఉండాలి. ఏం విడిచిపెట్టడానికి? ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇది తెలిసినప్పుడే వదిలిపెట్టడానికి ఇష్టపడతాం. ఇదే శాశ్వతం అనుకుంటే దీని కొరకే పోగేసుకుంటాం, మూటలు కట్టుకుంటాం. చెప్పండి, ఇది విడిచిపెట్టి పెళ్లి కుమార్తె ఎక్కడికి వెళ్ళాలి? ఆ తర్వాత ఎన్ని అయినాయి? 4. 5వది, మహిమ దూతలతో ప్రధాన దూత శబ్దంతో దిగి వస్తున్నాడు ప్రభు. ఆయన ఎలా వస్తున్నాడు? మహిమ దూతలతో వస్తున్నాడు, ప్రధాన దూత. అలాగే మనం ఏం చేయాలి? భూలోక పరిశుద్ధులతో కలిసి కాదు, భూలోక పరిశుద్ధులతో కలిసి చెప్పండి, మధ్యాకాశానికి ఎగిరే. ఆ సమయంలో జరిగేది అదే. ఆయన ఏమో దూతలతో దిగొస్తాడు, మనమేమో పరలోక పరిశుద్ధులు అంటే మృతులైన భక్తులు పరిశుద్ధుల వరుసలో లెగుస్తారు. బ్రతికే ఉన్న మనము సజీవుల వరుసలో ఎక్కడికి వెళ్తాం? ఆయన ఎలా వస్తున్నాడు? మనం ఇంకొక మాట చెప్పాలి. ఆయనేమో నూతన యెరూషలేము నుండి వస్తున్నాడు, మనమేమో సార్వత్రిక సంఘంలో నుండి. అది ఆయన నూతన యెరూషలేము నుండి దిగి వస్తాడు, మనమేమో సార్వత్రిక సంఘంలో నుండి పైకి. మరి సార్వత్రిక సంఘం అంతా వెళ్తుందా? ఇందాకడే మనం చెప్పుకున్నాంగా, పెళ్లి కుమార్తె కన్యకే, కానీ కన్యకలందరూ నువ్వు ఐగుప్తు నుండి బయటకు వచ్చింది 20 లక్షల మంది, కానీ కానానికి వెళ్ళింది ఇద్దరే. ఆయత్తపడింది 20 లక్షలు, కానీ అందులో సరైన సిద్ధపాటు కలిగింది ఇద్దరే. అర్థం చేసుకుంటారేమో, 1,50,000 సిలిండర్లు ఉన్నాయి, కానీ వచ్చేది ఏమో 1,05,00,000 మంది. అంటే వీళ్ళు అర్హులు ఉన్నాయంటే కలెక్షన్, కానీ అందరికి వస్తుందా? అట్లా నువ్వు రావట్లేదు, నీ వెళ్ళి కూర్చున్నావు అనుకో, కుదిరిద్దా? అట్లాగే సంఘంలో ఉన్న అందరు ఎగిరి వెళ్తారా? మరి నువ్వు వెళ్తావా? ఇది గ్రాండ్ క్వశ్చన్. నేను వెళ్ళాలి, నేనేమవ్వాలి? కన్యకలందరిలో ఒకతే రాజకుమార్తె అయినట్టు, పెళ్లి కుమార్తె అయినట్టు, ఆ పెళ్లి కుమార్తె రాజకుమార్తెను నేనే కావాలి అనే ఆశ, అన్న ఎదురుచూపు, అన్న నిరీక్షణ, రైట్, అలాంటి నిరీక్షణ కలిగించడానికి ఈ రాకడ పండగలో దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా వస్తున్నాడు? మహిమ దూతలతోనూ ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తున్నాడు. మనం ఏం చేయాలి? భూలోక పరిశుద్ధులతో కలిసి ఈ పెళ్లి కుమార్తె సంఘం ఏమైంది? మధ్యాకాశానికి ఎత్తబడిద్ది. ఇక ఆఖరిది, మహాప్రభావంతోనూ ఆర్భాటంతోనూ పెళ్లి కుమారుడు దిగొస్తున్నాడు. ఈ మాట గుండెల మీద రాసుకోండి. మహిమానందంతోనూ పెళ్లి కుమార్తె మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళాలి. ఆయన ఎలా దిగి వస్తున్నాడు? మహా ఆర్భాటంతో, ఇంకా ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తున్నాడు. అయ్యగా చెప్పారు, ఆర్భాటం ప్రభువుది, ఆరాటం అపవాదిది, పోరాటం విశ్వాసిది అన్నారు. ఆర్భాటమేమో ఆయన ఆర్భాటంతో వస్తున్నాడు, అపవాదిదేమో ఏంటి ఆరాటం? అది ఆపాలనే ఆరాటపడతాడు, కానీ ఆపలేడు. అదే ఆరాటం అంటే. సర్వ ప్రయత్నాలు, ఆడన్ని శక్తులు వడ్డి ఒక కాలు పెట్టినా రెండో కాలు లాగాలని చూస్తాడు. అయ్యగా రాశారు కదా, త్వరగా కడ్డులు లేవని అర్థము. నరుడు అపవాదియు
ఆపలేరనుచున్నది, పాపహరుడు అనుచున్నది అని అయ్యగా రాశారు. నరుడు అపవాది కూడా ఏం చేస్తారు? నిన్ను ఆపడానికి ఆరాట పడతారు. ఏమేమేసి? ఏసావుకేమో చిక్కుడుకాయలు వేసాడు. ఏసావుకి చిక్కుడుకాయలు వేసాడు. దావీదికి బెత్సబాని ఇసిరేశాడు. సంసోనికి దెలీలాని ఇసిరేశాడు. ఆకానికి ఇంత కడ్డి ఇంత వస్త్రాన్ని ఇసిరేశాడు. నయమానికి గెహాజీకి బంగారం ఏంటి నీసి భలే చెప్పేస్తున్నారు మీరు. మరి యోధాకి, అననీయ సప్పీరాకి అలా పారేశాడు. ఇక గురువుని మర్చిపోయారు, స్వామిని మర్చిపోయారు, పిలుపుని మర్చిపోయారు, దర్శనాన్ని మర్చిపోయారు, వాగ్దానం కూడా మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ఏం చేశారు? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. చెప్పలేదా? పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడు మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకో. చేదైన వేరు మీలో ఏమైనా ఉందేమో అని పౌలు గారు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పలేదా? వీడు కూడా మనం ఆపటానికి ఆరాటం కలిగి ఏమేమి వేస్తాడు? ఇవన్నీ వేస్తాడు. మీకు తెలుసు కదా, సిలువలో యేసుప్రభు వాడు పళ్ళు ఏం చేశాడు? ఎవరిని మింగుదామా అని గర్జించు, కానీ పైకైతే గర్జన ఉంది కానీ లోపల పొళ్ళు లేవు. వాడు పొళ్ళు పీకేశాడు. అయిగా చెప్పారు కదా, తోక మాత్రమే కదిలించుచు ఆ తోకతోనే ఈడ్చి కింద పడేయాలని చూస్తున్నాడు. తల చితికిన సర్పమును చూచి చిన్నపిల్లలు భయపడుతురు కానీ పెద్దవారు రాకడకి పండగ చేసుకునే పెద్దలు కదా మీరు, వాడి తోక ఊపుళ్ళకి భయపడతారా ఏంటి? తోక ఊపుళ్ళు అంటే ఈ చిక్కుడుకాయలు వేయటం, ఆకర్షణలో ఆదివారం రోజే ఆకర్షణ. ఎప్పుడో 500 కానీ ఆదివారం 1000. ఏంటిది అయ్యగారు? మీకు తెలుసో తెలియదు, వారం అంతా పని ఉండలేదు అయ్యగారు, ఆదివారమే పని వచ్చింది, ఈరోజు కూడా వెళ్ళొద్దు అయ్యగారు, శుక్రవారం నుంచి సోమవారం దాకా మాకు పనే లేదు అయ్యగారు, వచ్చింది ఆదివారం, 5 ఏళ్ళు లోపలికి వెళ్ళొద్దు అయ్యగారు. వేసేసాడు బిస్కెట్ మనకి. ఒక్కరోజు ఆకర్షణ. ఎందుకు ఇవన్నీ? ఆర్భాటంలోనికి మనం చేరకుండా వాడు మనల్ని లాగేయటానికి ఆరాటపడుచే పని ఆడిది. మరి ఆడి ఆరాటంలో మనం చిక్కుకోకుండా ఆర్భాటంలోకి వెళ్ళాలంటే మహిమానందం కలిగి నువ్వు పోరాటం చేయాలి. పైగా చెప్పారు, పోరాటం నీది. మనం పోరాడినది మనుషులతో కాదు, శరీరులతో, అంతకంటే కాదు. ఎవరితో? ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా, అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. మనం అనుకుంటాం తోడుకోడలతో పోరాడుతున్నాం అనుకుంటాం. అయ్యో అయ్యో అయ్యో, తోడుకోడలు మన విరోధే కాదు అసలు. మన విరోధి ఎవరు? కొంతమంది పాదిరి గారే మన విరోధం అనుకుంటారు. అసలు పాదిరి గారే మన విరోధే కాదు, మన శ్రేయోభిలాషి. దావీదు తెలుసా? పోరాడాల్సిన దావీదు కొడుకు అబ్షాలోం పోరాడాల్సిన శత్రువుతో పోరాడకుండా కన్న తండ్రితో పోరాడాడు. ఆదాము తెలుసా? పోరాడాల్సిన అపవాదితో పోరాడకుండా నిత్య జీవాధిపతి, జీవానికి ఆధారమైన తండ్రితో. నేను చెప్పిన వాళ్ళందరూ అపవాదితో పోరాడరా నాయన అని పెడితే వాళ్ళు ఎవరితో పోరాడారు? తండ్రితోనే పోరాడారు. ఈరోజు సంఘం కూడా నాయన నువ్వు అపవాదితో పోరాడరా నాయన అంటే ప్రాణం పెట్టడానికి రెడీ అయ్యి సావుకు వచ్చిన పాస్టర్తో పోరాడుతున్నారు. అయ్యో అయ్యో అయ్యో. మన పోరాటం ఎవరితో? శరీర సంబంధమైన శరీర కార్యాలతో మనం పోరాడాలి, లోకంతో మనం పోరాడాలి, అపవాదితో మనం పోరాడాలి. పోరాడి అయిగా చెప్పలేదా హెబ్రీ పత్రికలో, పాపము కారునంతగా మీలో ఎవడును, రక్తము కారునంతగా మీలో ఎవడును పాపముతో పోరాడలేదు. కానీ ప్రభువు రక్తము కారునంతగా గెత్సెమనే తోటలో ఏం చేశాడు? పాపముతో పోరాడాడు. ఆయన కల్వరి శిలువలో రక్తం కారునంతగా ఆయన కల్వరి శిలువలో పాపంతో. మరి ఈరోజు మనం కూడా మరి మేఘం ఊరికనే వచ్చిద్దా? మహిమ ఊరికనే వచ్చిద్దా? దేవుడు జీవం ఊరికనే వచ్చిద్దా? అందుకే పౌలు అంటాడు, మేము ఎల్లప్పుడూ మరణానుభవము కలవారమై ఉన్నాము అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో.
మేము ఎల్లప్పుడూ మా శరీరములో ఆయన జీవములో పాలిభాగస్థులమగుటకు మేము ఎల్లప్పుడూ మరణానుభవము కలవారమై ఉన్నాము అంటాడు. అమ్మలు, ఊరకనే ఎవడిచ్చును? మర్యాదగా మహిమ నీకు ఎవడిచ్చును? అపవాది ఊరికి వెళ్ళిపోతామంటే ఏం చేయనివ్వడు. అమ్మా, మీరు ఇంతసేపు కూర్చున్నారంటే, ఇంతసేపు కూర్చోపోతే మహిమ వచ్చిద్దా? ఊరకనే ఇంట్లో కూర్చుని మహిమ రామంటే వచ్చిద్దా? ఇంత శ్రమ పడుతున్నారు కాబట్టి దేవుడు మీకే చెప్పిన వాక్యం గుళ్ళో ఏం వెళ్ళదు, ఇప్పుడు యూట్యూబ్లో వినేసేయి. అయ్యగారు పొద్దున్న చెప్పినంతా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేస్తుంది, ఇక నువ్వు యూట్యూబ్లో వినేసే, గుడికి వెళ్ళొద్దు. ఎంత సుఖమో! పోరాటం లేకుండా ఆర్భాటంలో చెప్పరే. అందుకే దేవుడిదేమో ఆర్భాటం, అపవాదిదేమో ఆరాటం, విశ్వాసుల మందేమో. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడని చెప్పాను. ఎలా వస్తున్నాడు ఆయన? ఆర్భాటంతో, ప్రధానతో, శబ్దంతో వస్తున్నాడు. మనం ఏం చేయాలి? మహిమానందముతో పెండ్లి కుమారుని యొద్దకు ఎగిరి వెళ్ళాలి. ఈ మహిమానందం లేకపోతే భూలోకంలో ఈ శ్రమల్లో నువ్వు వెళ్ళలేవు. నీకు ఈ మహిమ ఆనందం ఉంటేనే ఈ శ్రమలన్నీ నీ కాలు కింద తొక్కి నువ్వు పైకి లెగుస్తావు. ఈ మహిమానందం లేదనుకోండి, ఈ శ్రమలన్నిటి కిందే ఉంటావు, ఈ పోరాటంలో కిందే ఉంటావు. మీ పాస్టర్ గారికి మహిమానందం ఉండబట్టే ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఆలయం కట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మహిమానందమే లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. ఆ మహిమానందం ఏం చేసింది? ప్రభు రెక్క పట్టుకుని అయినా ఎలాడిచ్చింది ఈ ఊళ్ళో. అవునండి, ఆ మహిమానందమే మరణానుభవం ఎల్లప్పుడూ ఆయన దేహంలో భరిస్తూ, నిందని అవమానాన్ని అన్నిటినీ భరిస్తూ, మీ జీవము కొరకు మాకు మరణం అంటాడు అపోస్తులైన పౌలు. ఇంటికి ఇలా చదువుకుని 2 కొరింథీయుల పత్రికలో, ఎందుకు మేము ఇంత మరణానుభవం అనుభవిస్తున్నామంటే మీ జీవం కొరకే అంటాడు. ఇంతమంది వచ్చి ఈరోజు ఇక్కడ ఆలయంలో ఆయన సేవిస్తున్నారంటే ఆయన పడిన మరణానుభవమే. దేవుడికి మహిమ కలుగును గాక. ఊరకనే వచ్చిద్దా అంటే, మరి అంత మరణానుభవం పొందడానికి కారణం ఏంటి? చెప్తే గిఫ్ట్ ఇస్తా. అంత మరణానుభవం అలా భరించడానికి కారణం ఏంటి? మహిమానందము. ఏంట మహిమానందం? నీకు జీవం, రేపు కిరీటం. నీకు జీవం, నువ్వు జీవంలో పాలు పంపులు పొందుతున్నావు. ఎవరి జీవంలో? దేవుని మహిమ జీవములో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు. నాకు ఎంత మరణమైనా నాకు పర్లేదు, ఎంత బాధ అయినా నాకు పర్లేదు, ఎంత కష్టమైనా నాకు పర్లేదు. భూమి మీద పెండ్లి కుమార్తె సంఘం కూడా ఆ మహిమానందం కలిగి ఉండినప్పుడే ఎన్ని శ్రమలు వచ్చినా అన్నిటినీ కాళ్ళ కింద పెట్టి ఏమైంది? ఎగిరి వెళ్ళిపోయింది. రైట్. ఆఖరిది ఆయన ఉన్నపాటున వస్తూ ఉంటే మనం రెప్పపాటున ఎప్పుడు వస్తాడో అకస్మాత్తుగా వస్తాడన్న, కానీ వచ్చేది వస్తున్నాడు 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 అని చెప్తూ ఉండగానే ఎట్లా వచ్చేస్తాడు? ఉన్నపాటున వచ్చేస్తాడు. మనం కూడా ఏమవ్వాలి? రెప్పపాటున ఎగిరి వెళ్ళిపోవాలి. అయిపోయింది నా ప్రసంగం ఇక్కడ. మీకు రెస్ట్ ఇక. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నపాటును వచ్చేస్తున్నాడు. మరి పెళ్లి కుమార్తె సంఘం ఏమవ్వాలి? రెప్పపాటున ఆయన దగ్గరికి. మరి ఆ విధంగా ఎగిరి వెళ్ళాలంటే ఈ లోకంలో నాకేం కావాలి? మహిమానందము, మహిమ నిరీక్షణ నాకు కావాలి. ఆ మహిమ నిరీక్షణ, ఆ మహిమానందం నీలో దారగా పోసి నిన్ను ఉద్రేకపరచడానికి ఈ చక్కని రాకడ పండగ సిద్ధపాటు కోటములు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన కళ్ళ ముందుకు ఏం తెచ్చాడు దేవుడు? ఆగమన వరుని తెచ్చాడు, ఆరోహణ వధువుని తెచ్చాడు. ఇప్పుడు ఎగిరి వెళ్ళిన వధువు వరుసలో ఉందామా? మిగిలిపోయిన సంఘం వరుసలో ఉందామా? అది అట్టి దీవెన ఈ పండుగలో ఏకీభవించిన మీ అందరికీ ప్రాణప్రియుడు అనుగ్రహించును గాక. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని మీరు ఎరుగరా అని రాయించిన ఆ మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు నెరవేర్పులోనికి మనందరినీ ప్రభు తోడుకుని వెళ్ళును గాక. ఈ పండగ దీవెన నిండారుగా ప్రభు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు, కృతజ్ఞతలు. మీరు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ తండ్రి సింహాసనము నుండి, తండ్రి రొమ్ము నుండి, నూతన యెరూషలేము నుండి ప్రభువా మా మధ్యకు మీరు దిగి రాబోతున్నారు. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవదూతల సమూహంతో,
ఉన్న పాటున మీరు రాబోతున్నారయ్యా. మరి భూలోకంలో మేము కూడా తండ్రి అంతఃపురంలో నుండి మీరు వస్తున్నారు గనుక అయ్యా, మేము కూడా గదిలో నుండి, దైవ సన్నిధిలో నుండి, అయ్యా సార్వత్రిక సంఘములో నుండి, అయ్యా నీ పావన రెక్కల నీడలో నుండి, అయ్యా శిథిలమైపోయే ఈ శరీరమును విడిచి నీ మహిమ గుడారములోనికి మేము ఎగిరి రాగలిగినట్లుగా అయ్యా పరలోక పరిశుద్ధులతోనూ, అయ్యా మహిమ నిరీక్షణ ఆనందములతోనూ రెప్పపాటున మేము ఆరోహణమగలుగుటకు కూడి వచ్చిన మా బిడ్డలందరికీ సహాయం చేసి, అపవాది దవావాడు మామూలను ఏ విధము చేతనైనను వెనక్కి లాగాలని చూస్తున్నప్పుడు వాడి ఆరాటమునకు మేము చెక్కక, మేము గొప్ప పోరాటం కలిగి మీ ఆర్భాటంలో పాలుపంపులు పొందగలుగుటకు సహాయం చేయమని, రవ్వంతైన మా ప్రేమ నీ మీద తగ్గనియక ఆ నీ ప్రేమ స్మరణతోనే మేము పరిపూర్ణులమై సంపూర్ణులమై అయ్యా రాజకుమార్తెగా రూపాంతరం చెందడానికి ఈ పండగ ద్వారా మాకు సహాయం చేసి మయం పొందమని, ఈ పరిచర్యలను, ఈ సంఘ కార్యక్రమములను ఇంకానూ మీరు గొప్పగా దీవించి మేఘమెక్కించమని పెళ్లి కుమారుడుగా వస్తున్న క్రీస్తు యేసు వారి శుభనామమున ఈ ప్రార్థన మనలు మిక్కిలి వినయంతో సమర్పించి స్తోత్రించి వేడుకుంటూ ఉన్నాం మా ప్రియమైన మా పరలోకపు తండ్రి. ఆమేన్. నన్ను ఆహ్వానించిన, ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, మరి స్థానిక యాజకులకి, అమ్మగారికి మరణాతా, శ్రద్ధగా ఓపికగా ఉన్న మీ అందరికీ మరణాతా. రైట్, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని రాకడా సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ఏ ప్రభుని రాకడా సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ఎత్తబడిన వారికి ఏడేండ్ల విందు, విడువబడిన వారికి ఏడేండ్ల శ్రమలు. ఎత్తబడిన వారికి ఏడేండ్ల విందు, విడువబడిన వారికి ఏడేండ్ల శ్రమలు. ప్రకటన గ్రంథములో వివరముగున్నది, ప్రకటన గ్రంథములో వివరముగున్నది. విసుగక వసుదపై వినగరండు, ప్రభుని రాకడా సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. మరణాథ. మంచిది దేవుని బిడ్డలారా, ఆయన రాకడా సంగారోహణ జరుగునని ప్రభు తెలియజేశారు. ఎత్తబడిన వారికి ఏడేండ్లు ప్రభువుతో మహిమ విందు,